ఆమేన్. దేవుని వాక్యములో ఒక చక్కటి మాట మీకు చూపించి ఈ దిన వాక్య పరిచర్యని ముందుకు తీసుకువెళ్ళాలని ఆత్మ నడిపింపు కలిగి దేవుని యొక్క ప్రేరేపణ నడిపింపును బట్టి ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్య పరిచర్యను జరిగించబోతూ ఉన్నాము. చూడండి, 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ఎప్పుడు వ్రాయబడుతుంది? దేవుడు ఎప్పుడు చెప్తూ ఉన్నారు? ఏ సందర్భంలో ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మన కొరకు వ్రాయించారు అని ఒక్క క్షణం ఆలోచించగలిగితే, తండ్రి అయిన దావీదు దేవునికి మందిరం కట్టాలని ఆశించి ఎన్నో వెండి బంగారాలని సిద్ధపాటు చేసి స్థలాన్ని సిద్ధపాటు చేసి కడదామని దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటే ప్రభు చెప్పారు, నీవు నాకు మందిరం కట్టజాలవు, నీ వంశంలోంచి వచ్చిన, నీ గర్భవాసంలోంచి వచ్చిన నీ కుమారుడైన సొలొమోను నాకు మందిరం కట్టబోతూ ఉన్నాడు అని దేవుడు తెలియచేస్తే, దావీదు కాలం గడిచిన తరువాత సొలొమోను కాలంలో ఈ దేవుని మందిరం చాలా సంవత్సరాలు నిర్మాణ దశను సంపూర్ణం చేసుకుని మందిరాన్ని ప్రతిష్ఠించే రోజు దేవుని సన్నిధి ఆకాశము నుండి దిగి వచ్చి, నా ప్రియులారా, దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్న సంగతి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ఈ స్థలములోనికి వచ్చి నన్ను వెతికి వచ్చి వారు ప్రార్థన చేసి తమ చెడు మార్గాల్ని విడిచిన ఎడల అప్పుడు నేను వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను లేదా బాగు చేస్తాను అని దేవుడు వాగ్దాన రీతిగా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వారి నిమిత్తమై దేవుడు వాగ్దాన రీతిగా ఈ శుభవచనాన్ని మన కొరకు ఆ రోజుల్లో దేవుడు మాట్లాడి ఈ శుభవచనాన్ని ఈ రోజుల్లో మన కొరకు కూడా వ్రాసి ఉంచారు. ఎవరైతే తనను తాను తగ్గించుకుని వచ్చి దేవుని మందిరములో ప్రార్థన చేసుకుంటారు, సంఘములో మీరు బాగా వినండి, ఎన్నో రకాల కూడికలు జరుగుతాయి. ప్రతి కూడికి, దేవుని మందిరంలో జరిగే ప్రతి కూడికి ఏదో ఒక పేరు పెట్టబడుతుంది. ఒక పేరు పెట్టబడింది అంటే
దాని ఉద్దేశం, ఆ కూడిక యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఉపవాస ప్రార్థన అని మనం పెట్టుకుంటే ఉపవాసం ఉండి ఏదో సమస్య కొరకు, ఏదో పరిస్థితుల కొరకు మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు సంఘక్షేమం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఏదైనా ఒక ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు కృతజ్ఞతా కూడికలు పెడతాం. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, పిల్లరా దేవుణ్ణి ఆరాధించడానికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుంటాం. కొన్నిసార్లు ఆదివారపు ఆరాధనలు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆదివారపు ఆరాధనలు నియమించబడి ఉన్నాయి. ఈ మధ్యలో ఒక పేరు విన్నాను, నేను కొత్తగా ఒక పేరు విన్నాను, మిడ్ వీక్ సర్వీస్ అంట. మిడ్ వీక్ సర్వీస్ ఏమండి, విన్నారా ఎవరైనా? మిడ్ వీక్ అంటే ఆరాధన ఏమో ఆదివారం వస్తుంది, ఇది కూడా ఆరాధనే, కానీ వారం మధ్యలో జరుగుతుంది. మిడ్ వీక్ వారం మధ్యలో జరిగే ఆరాధన. పిల్లలు మీరు వినండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధికి మనము చేరే ప్రతిసారి ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఖచ్చితంగా ఒక నియమావళి మనకి ఉండాలి. అది ఖచ్చితంగా ఉంటుంది. మరి ప్రభు బలను తీసుకుని, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుని తాకి, ఆ శరీరాన్ని ముట్టుకుని ఆయన రక్తాన్ని త్రాగే మనకు కూడా ఖచ్చితంగా ఒక ఉద్దేశపూర్వకంగానే ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మనం త్రాగాలి. అది ఏ ఉద్దేశం అంటే బైబిల్లో రాయబడిన ప్రకారముగా శుద్ధీకరించుకుని, తనను తాను శుద్ధీకరించుకుని ఆ రక్తం ఆ శరీరాన్ని తాకాలి. అందుకే చూడండి, సంఘాల్లో ప్రభు బల్ల కంటే ముందు శుద్ధీకరణ కూడికలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కూడికల్లో ఎవరైతే తమను తాము తగ్గించుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో, వారిలో ఉన్న దోషాలు, వారిలో ఉన్న అపరాధాలు, తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు దేవుని సన్నిధిలో ప్రియులారా గ్రహించుకుని, వాళ్ళు తెలుసుకుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం మాట్లాడుతుంటే వాక్యం ద్వారా వారు గ్రహించుకుని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి, లేదా వారి హృదయంలో గ్రహింపగలిగిన ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు తన సన్నిధిలో ప్రియులారా ఆ ప్రార్థన చూసి మనల్ని దేవుడు స్వస్థపరుస్తారు, పరిశుద్ధపరుస్తారు, బాగు చేస్తారు. ఆమేన్. ఈ రాత్రి ప్రియులారా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి వెతకాలి ప్రియులారా. దేవుని సన్నిధిని నియమించబడిన కూడికల్లో దేవుని సన్నిధిని వెతికిన వారు ఏమవుతున్నారంటే విధేయులవుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వారిలో ఉన్న అపరాధాలు వదిలిపెట్టేటట్టుగా, వారిని వారు కడుక్కునేటట్టుగా ఎవరైతే విధేయత కలిగిన వారై దేవుని సన్నిధికి అప్పగింపబడతారో వారు ప్రియులారా దేవుని సముఖములో వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి, వారిని వారు దేవుని ద్వారా వచ్చే ఆ నిర్మలత్వాన్ని, దేవుని ద్వారా వచ్చే నిర్దోషత్వాన్ని మనము అనుభవించగలమని, ఎవరైతే దేవుని సన్నిధిలో చేరుతారో వారు దేవుని ద్వారా వచ్చే నిర్దోషత్వాన్ని పొందుకోగలరని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. ఆ దినాల్లో దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దేవుడు చెప్తున్న మాట, ప్రతివాడు నా పేరు పెట్టబడిన దేవుని సన్నిధిలో యేసు రక్తంలో కడగబడిన ప్రతివాడు నా సన్నిధికి చేరి, నా సన్నిధిని వెతకి ప్రార్థన చేసి
తమ చెడు మార్గాలను విడిస్తే అప్పుడు నేను మీ దేశాన్ని, మీ దేహాన్ని, మీ ఊరిని, మీ గ్రామాన్ని, మీ రోగాలని, మీ సంఘాన్ని పరిపాలిస్తున్న బలహీనతల్ని నేను స్వస్థపరుస్తాను, బాగు చేస్తానని దేవుడు ప్రియులారా ఆయన సభాపూర్వకంగా దేవుని సన్నిధిలో అనేక వేల మంది ప్రజలు చేరినప్పుడు దేవుని స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. యోబు పుస్తకం 33వ అధ్యాయం, యోబు పుస్తకం 33వ అధ్యాయం 26వ వచనం. యోబు పుస్తకం 33వ అధ్యాయం 26వ వచనం. వాడు దేవునిని బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోబు పుస్తకం 33వ అధ్యాయం 26వ వచనంలో వాడు దేవునిని బ్రతిమాలుకోవాలి. చెప్పండి, ఎవరు? దేవుని సన్నిధిలో ఎవరైతే, స్త్రీ అయితే స్త్రీ, పురుషులైతే పురుషులు, యవనస్తులైతే యవనస్తులు, వృద్ధులైతే వృద్ధులు, బలహీనులైతే బలహీనులు, బలవంతులైతే బలవంతులు, ఎవరైతే నా ప్రియులారా దేవుని సన్నిధిని చేరుతారో, దేవుని సన్నిధిని వెతుకుతారో వారు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి దేవుని సముఖములో నా ప్రియులారా మనమంటండి బ్రతిమాలుకోవాలంట దేవుణ్ణి. అయ్యా అపరాధులమయ్యా, దోషులమయ్యా, పాపులమయ్యా, పొరపాటు చేశానయ్యా అని ఎవరికి వారే వాడు అనే మాట రాయబడి ఉందా? వాడు అనే మాట ఉందండి అక్కడ. వాడు అనే మాట ప్రియులారా ఎవరైతే వాళ్ళు, ఏమండి మనం ఏం చేస్తాం తెలుసా? మన కొరకు మనం ప్రార్థన చేసుకోకుండా ఎదుటి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఎదుటి వాళ్ళ కొరకు అయ్యా వాళ్ళు పాపం చేశారయ్యా, వీళ్ళు పాపం చేశారయ్యా, వాళ్ళు అలా ఉంటున్నారయ్యా, వీళ్ళు ఎలా ఉంటున్నారయ్యా అని మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు చూసినా ప్రియులారా మన దృష్టి ఏమైపోతుందంటే వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. నేను సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు క్రమం చెప్తాను. ప్రతి ప్రార్థనకి ఒక క్రమం ఉంది, ప్రతి కూడికి ఒక క్రమం ఉంది. ఏమండి క్రమాన్ని కూడా మనం బాగా సంఘములో నేర్చుకోవాలి. అమ్మా మీకు మీరే ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగతంగా మీకు మీరే ప్రార్థన చేసుకోండి. పక్క వాళ్ళ ప్రార్థన వినొద్దు, పక్క వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దు, మీకు మీరే చేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే పిల్లల దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని మనమే దేవుని ఎదుట సరి చేసుకోవడానికి, మనల్ని మనమే దేవుని ఎదుట మన బలహీనతలు కడుక్కోవడానికి, మనల్ని మనమే దేవుని ఎదుట ప్రియరా మన పాపాలని అపరాధాలని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమించమని దేవుని దగ్గర అడగటానికి మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలి. దాన్ని ఏమంటారంటే వ్యక్తిగత శుద్ధీకరణ అంటారు. ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకోవడం. ఇక్కడ కూడా రాయబడిన మాట వాడు దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని బ్రతిమాలుకోవాలి? ఆమె దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, అతను దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. ప్రియులారా చాలామంది ఏం చేస్తారో తెలుసండి, స్తోత్రం నాయన అని మొదలుపెట్టి మొత్తం ఏం చెప్తున్నామో వినరు. సంఘం అంతా చుట్టేసి, అర్థమైందని ఊరంతా చుట్టేసి, దేశమంతా చుట్టేసి, కొంతమంది దేవుని ఎదుట వాళ్ళని ఎలా సిద్ధపాటు చేసుకోవాలో తెలియదండి.
దేవుని ఎదుట వారిని ఎలా దేవుని ఎదుటకు తీసుకుని రావాలో, వారిని వారు ఎదుట దేవుని ఎదుట వారిని వారు ఎలా ప్రదర్శించుకోవాలో తెలియదండి. ఇలాగనే ఒకసారి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళారంట. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళి ఒకరేమో లోపలికి వెళ్ళి దర్జాగా, అర్థమైందండి, మరి కుర్చీలోనే కూర్చున్నాడో తెలీదు, మోకరించాడో తెలీదు, నిలబడ్డాడో తెలీదు, దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టాడు. ఇంకొక ఆయన మాత్రం దేవాలయం లోపలికి రాక దేవాలయం వెలుపటే నిలవబడి, వినండి, నిలవబడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నిలవబడి. మన సంఘంలో ఒక ఆయన వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి ఉదయం దేవాలయం ఎదుటికొచ్చి చేతులు చాపి అలా నిలవబడి ప్రార్థన చేసుకుంటాడు. నాకు ఆయన చూస్తే ఆ రోజు దేవాలయం ఎదుటి ఇలాగే నిలబడి ప్రార్థన చేశాడు అనుకుంటా అని నేను అనుకుంటాను. స్తోత్రం చెప్పండి. ఎవరో ఒకరిని చూస్తే ఏదో ఒక అనుభవం గుర్తుకు రావాలి మనకి. అన్నాను చూస్తే ఏం గుర్తుకు రావాలి చెప్పండి? ఏ ప్రార్థన గుర్తు రావాలి? కన్నీటి ప్రార్థన. నోరు తెరవచ్చుగా కొంచెం గట్టిగా చెవుల్లోకి వచ్చినట్టుగా. అన్నాను చూస్తే కన్నీటి ప్రార్థన గుర్తుకు రావాలి. హిజ్కియాని మంచం మీద చూస్తే కన్నీటి ప్రార్థన గుర్తుకు రావాలి. అదే హిజ్కియా దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేస్తే, సమస్యను విప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన గుర్తుకు రావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బైబిల్లో దేవుని పిల్లలు, దేవుని భక్తులు మనకు మాదిరి ఉంచారు. ఆ మాదిరి ప్రకారముగా మనం సందర్భాన్ని అనుసరించి సందర్భానుసారంగా మనం ప్రార్థన చేసుకునే వ్యక్తులుగా మనం మారాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి చేరిన ఒకే ప్రార్థన కాదు. ప్రైజ్ ది లార్డ్. అన్నిసార్లు చేసే ప్రార్థన అలవాటు ప్రార్థన. కొంతమంది కొన్ని మొక్కలు నేర్చుకుంటారు, ఆ మొక్కలు తప్ప మరొక మొక్క రాదు. కొంతమంది కొన్ని మొక్కలు నేర్చుకుంటారు, ఆ మొక్కలు తప్ప మరొక మొక్క రాదు వాళ్ళ నోటికి. కాదండి, ఏ సందర్భానికి తగ్గట్టుగా ఆ సందర్భానికి ప్రార్థన నువ్వు నేర్చుకోవాలి. సంఘంతో ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన ఎలుగెత్తు, సంఘంతో కలిసి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు వ్యక్తిగతంగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. కన్నీటితో దేవునికి అప్పగించుకో. ఎలుగెత్తు దేవునికి అప్పగించుకో. ఏమండి, దేవుని సన్నిధిలో ప్రియులారా, ఇద్దరు వ్యక్తులు దేవాలయంకి వెళ్ళి లోపల ఎలా ఉన్నాడో తెలియదు కానీ బయట మాత్రం నిలబడి దేవాలయం వైపైనా కళ్ళెత్తుడు చాలక ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈరోజు నాకు ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే, ఈ ఇద్దరి ప్రార్థన కొంచెం వివరణంగా దేవుడు తెలియచేయాలని నాకు ఇచ్చిన ఉపదేశం. ఈ ఇద్దరు వ్యక్తులు చేసే ప్రార్థనలో మొదటి వ్యక్తి ప్రార్థన మనం లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనంలో మొదటి 10వ వచనంలో చదవండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు పరిసయ్యుడు నిలవబడే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వైలనైనను, అదిగో బయట నిలబడి ప్రార్థన చేస్తున్నాడు చూడు, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు స్తోత్రం, నీ కృతజ్ఞతాస్తుతులు, వేవేల కొలది నీకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 13వ వచనం చదవగలిగితే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైనను
ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. ఇప్పుడు చూడండి, పాపినైన నన్ను కరుణించుము. ఈ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. బయట నిలబడి, దేవాలయం లోపల నిలబడి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు పరిసయ్యుని ప్రార్థనకి సుంకరి ప్రార్థనకి వ్యత్యాసాన్ని గమనిస్తే ఇప్పుడు చాలా వ్యత్యాసం కనబడుతుంది. సుంకరేమో పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడు. కానీ సుంకరి ఇలా అంటలేదు. సుంకరి ఈ విధంగా ప్రార్థన చేయట్లా. సుంకరి ప్రార్థనలో ఏమండి ఎవరెవరు ఉన్నారో బైబిల్లో మనం మళ్ళీ మొదటికి వెళ్ళి చదువుకుందాం. సుంకరి ప్రార్థనలో, పరిసయ్యుని ప్రార్థనలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? 11వ వచనంలో చోరులు, ఆగండి, చోరులు, దొంగోళ్ళు కూడా వీళ్ళకి ఎందుకంట, ఈయనకి ఎందుకంట, దొంగతనం సంగతి ఈయనకి ఎందుకంట, ఇప్పుడు దొంగోళ్ళని పట్టుకుంటాకి ఈయన పోలీసా? ఏమండి, పోనీ ఏమన్నా వాళ్ళని మార్చమని ప్రార్థన చేస్తున్నాడా? వాళ్ళ మారాలయ్యా, దొంగలుగా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాడా? చేయట్లేదు. ఇప్పుడు ప్రియారా, ఆయన దగ్గర ఎంతమంది దొంగోళ్ళు ఉన్నారో, ఆ ఊర్లో ఎంతమంది దొంగోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించుకుని ఒక బ్యాచ్ తయారు చేశాడు. వాళ్ళ పేరు దొంగలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో రెండో బ్యాచ్ తయారు చేశాడు, అన్యాయస్తులు. వినండి, ఎవరో జక్కయ్య కదా, జక్కయ్య అన్యాయంగా సంపాదించిన సొమ్మంతా నేను తిరిగి ఇచ్చేస్తానయ్యా అన్నాడు. నిజంగా తన అన్యాయాన్ని తను ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి అంటాడు అన్యాయస్తులు ఉన్నారు. మీరు వినండి, అంటే ఎవరెవరు అన్యాయం చేస్తున్నారు, అన్యాయస్తులుగా బ్రతుకుతున్నారో అన్ని గమనిస్తున్నాడని అర్థం. మూడో బ్యాచ్ని తీసుకొచ్చాడు. వాళ్ళు ఏంటంటే వ్యభిచారులు, వాళ్ళు పాపాత్ములు. ఇప్పుడు ఈయన పొద్దున్న లేచిన దాకా ఉండి తన కోసం తను చూసుకోడండి. ఎవరు దొంగతనం చేస్తున్నారో, ఎవరు ఏ ఇంట్లో దొంగతనం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ దొంగతనం చేస్తున్నారో సమాచారాన్ని ప్రియరా తీసుకునే వ్యక్తి అతను. ఇంకా కొంచెం లోతుగా వెళితే ప్రియరా తన కోసం తను చూసుకోడండి. నేను న్యాయంగా బ్రతుకుతున్నానా అని తనకు తాను చూసుకోడండి. ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు ఈ ఊళ్ళో అన్యాయస్తులు ఉన్నారు, ఎవరి ఊళ్ళో న్యాయాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారని అన్యాయస్తుల మీద మనసు పెట్టి వాళ్ళని ప్రియులారా టార్గెట్ చేస్తున్నాడు. మూడో విషయం ఏంటి తెలుసండి? వ్యభిచారులు. మీరు వినండి, లోకంలో ఎంతోమంది వాళ్ళ పాపములు, వాళ్ళ పరిస్థితుల మధ్యలో ప్రియులారా సాతాను బంధకాల్లో బంధింపబడిపోయి దేవుని గురించి తెలియక, దైవికమైన జ్ఞానం తెలియక జీవితాన్ని పాడు చేసుకుని అనేక మంది పాపాత్ములు, వ్యభిచారులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటారు. ఏమండి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప, మన ప్రార్థనలో వాళ్ళని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి తప్ప, వాడిలాగా నేను ఉండనందుకో, ఆ వ్యభిచారులాగా ఉండనందుకో, దొంగోళ్ళలాగా ఉండనందుకో, అన్యాయస్తుల్లాగా ఉండనందుకో నీకు స్తోత్రమా. దేవుడు నువ్వు దొంగోళ్ళలా ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. అన్యాయం చేయకూడదని అన్యాయస్తులమైన మన కొరకు ఏమండి ఆయన ప్రాణం పెట్టేశాడు. లోకంలో ఉన్న పాపులందరినీ క్షమించడం కొరకు ఆయన రక్తం కార్చి మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు బలి అయిపోయాడు ఆయన. ఏమండి, ఆయన త్యాగమే కదా మనల్ని విడిపించింది. ఈరోజు వాళ్ళు అన్యాయస్తులైతే దేవుడు చూసుకుంటాడు, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. వాళ్ళు దొంగవాళ్ళు అయితే దేవుడు చూసుకుంటాడు, ఏదో ఒక రోజు మారు మనసు ఇస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు. వాళ్ళు వ్యభిచారులు అయితే దేవుడు చూసుకుంటాడు, ఏదో ఒక రోజు వాళ్ళ జీవితాలను మారుస్తాడు, లేకపోతే దేవుని ఉగ్రతలను అప్పగిస్తాడు.
ఇప్పుడు వాళ్ళు గొడవ ఇప్పుడు మందిరములో తీయవలసిన అవసరం మనకేంటి? వాళ్ళ విషయాలు ప్రార్థనలో ప్రియులారా దేవుని మందిరంలో చేరిన తర్వాత వాళ్ళ కొరకు డిస్కస్ చేయవలసిన అవసరం ఏంటి ఇతనికి? ఈ మూడిట్లతో వదిలేడా? ఇంకా ఇతర మనుషులో ప్రైజ్ ది లార్డ్. వాక్యమేమో వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే నిర్దోషాన్ని ఇస్తాను. ఎవరైతే పేరు పెట్టబడిన జనులు ఉంటారో వారిని వారు తగ్గించుకుని ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను, విడిపిస్తాను, విడుదల చేస్తాను అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఈ మనిషి దేవుని సన్నిధికి వచ్చాడు కానీ ఏ మాత్రం తగ్గింపు లేని వ్యక్తిగా చూస్తున్నాం. అన్యాయస్తులు అంటాడు కొంతసేపు వ్యభిచారులు అంటాడు కొంతసేపు ఏమో ప్రియులార దొంగలు అంటాడు కొంతసేపు ఇతరుల మనుషులు అందరినీ కలిపేశాడు. ఇక వీళ్ళ ముగ్గురు కాదు, ఇక ఈ లోకంలో ఎన్ని సిగరెట్ చుట్టా బీడి తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, అమ్మని తిట్టేవాళ్ళు, బాబుని తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, నరహంతకులు, కత్తులు, వీళ్ళందరి వాళ్ళే నేను ఉండనందుకు చూడండి ఎంతమంది లాక్కొచ్చాడో చూడండి ఒక్క ప్రార్థనలో. ఇదంతా అవసరం అంటారా? ఈరోజున చాలామంది ప్రియులారా తనను కొరకు దేవుడి దగ్గర విజ్ఞాపన చేసుకోవలసింది పోయి తన కొరకు తన నిర్దోషత్వం కొరకు దేవుని దగ్గర మొరపెట్టుకోవాల్సింది పోయి ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా దేవుణ్ణి అడగాలో, ఎలా పరిశుద్ధపరచుకోవాలో, ఎలా పవిత్రపరచుకోవాలో, దేవుని దగ్గర నిర్దోషత్వం ఎలా సంపాదించుకోవాలో తెలియకపోయి ఈ రోజున చాలామంది ఈ తగ్గింపు లేని ప్రార్థన చేస్తున్నారు. సరే, ఇక్కడితో ఆగిపోయిందా? ఆగలేదు. 12వ వచనంలో ఇంకా పెరిగింది ప్రార్థన. అది వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఉపవాసం చేసుకుంటే ఎవరితో చెప్పమన్నాడా దేవుడు? దేవుడికి తెలీదా ఉపవాసం చేస్తున్న సంగతి? చెప్పాలి. ఉపవాసం చేస్తున్న సంగతి దేవుడికి తెలియదా? ఉపవాసం చేసినప్పుడు దేవుడు ఏం చేయమన్నాడు? రహస్యమందు చూచుచున్న నీ దేవుడు చూడాలి. అందుకే నువ్వు తలుపేసుకుని చక్కగా రహస్యమందు చూచుచున్న నీ దేవునికి మొరపెట్టాలని వ్రాయబడి ఉంది. ప్రార్థన చేసేటప్పుడు ఆ వచనం ఎక్కడుంది? అది మత్తయి సువార్త తీనది 6వ అధ్యాయంలో అనుకుంటున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో వచనం చెప్పండి నా తమ్ముడా? మొదటి నుంచి చెప్పండి, కొంచెం మొదటి వచనం నుంచి చెప్పండి. ఓకే. అప్పుడు రహస్యం మందు చూస్తున్న 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం కదా? ఓకే, 6వ అధ్యాయం 6వ వచనం. చదవండి ఇప్పుడు. అప్పుడు రహస్యం మందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె అది వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ప్రార్థనలు చూస్తున్న యేసు ప్రభు చెప్తున్న ప్రార్థనలు. మొదటి ప్రార్థన ఏంటంటే రహస్యం ముందు చూచుచున్న దేవునికి ప్రార్థన చేసేవారు. రెండో వారు ఎవరంటే విస్తరించి మాట్లాడడం వలన దేవుడు మా ప్రార్థన వింటాడు అనుకునేవారు. రహస్యం మందు చూచున్న దేవునికి ప్రార్థన చేసే బ్యాచ్ ఒకటి ఉంది. విస్తరించి మాట్లాడడం వలన, విస్తరించి వల్లించడం వలన మా మనవి దేవుడు వింటాడు అనుకునే బ్యాచ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ పరిచయుడు ఏ బ్యాచ్కి సంబంధించిన వాడు? రెండో బ్యాచ్కి సంబంధించిన వాడు. పిల్లరా,
ఈ రోజున ప్రియులారా వాళ్ళని గూర్చి వీళ్ళని గూర్చి వాళ్ళని గూర్చి చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనకు తాను 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. ఏమనుకుంటున్నావు దేవుడా? ఓ ప్రభువా ఏమనుకుంటున్నా? 2 రోజులు, వారానికి 2 రోజులు మాట్లాడుకుంటున్నావేంటి అని ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? ఎవరితో దేవుడితో చెప్తున్నాడు. ఏమండి? దేవుడితో అంటే దేవుని ఎదుట తనను తానే యోగ్యునిగా కనపరుచుకుంటున్నాడు. చూడు ఇన్ని చేస్తున్నా, వాళ్ళందరిలాగా లేనా? వ్యభిచారి వలె, దొంగల వలె, అన్యాయస్తుల వలె లేనా? మంచిది, వాళ్ళందరినీ పోల్చాడు. రెండోది, తనలో ఉన్న తన యోగ్యతల్ని దేవుని ఎదుటికి తనే తెచ్చుకుంటున్నాడు. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు ఎంచినవాడు యోగ్యుడు కానీ తనను తాను ఎంచుకున్నవాడు యోగ్యుడు కానేరడండి. ఈ రోజున ప్రియులారా, మనము దేవుని ఎదుట యోగ్యులుగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్న సంగతి దేవునికి తెలుసా తెలీదు చెప్పండి? ఇప్పుడు తెలుసు కదండి. ఇప్పుడు ఒకసారి ఆగుదాం అందరం. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి. అయ్యా, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, మత్తయి 5:8 నువ్వు చెప్పిన ప్రకారముగా చెప్పండి. లోకాసు వార్త 23:24 ప్రకారంగా తనను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు, హెచ్చించబడతాడని చెప్పిన ప్రకారముగా. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రార్థన అంటే అదే. వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్లు చెప్పాలి, మీరు చూసుకోవాలిగా. బైబిల్లో ప్రార్థన చేసేటప్పుడు రెఫరెన్స్లు చెప్పాల్సిన అవసరం లేదే. ఆ వాక్యం అక్షరాలుగా నువ్వు చదివేసి అదే ప్రార్థనలో ఉపయోగించవలసిన అవసరం లేదే. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరు ఉపవాసం చేస్తున్నారో దేవుడు తెలుసు, ఎలా చేస్తున్నారో దేవుడికి తెలుసు. ఇప్పుడు బైబిల్ రాయించింది ఎవరు చెప్పండి? దేవుడే. ఇప్పుడు ఆయన రాయించిన బైబిల్ని మనం ఆయన గుర్తు చేయాలా? ఆయన ఇచ్చిన వాక్యాన్ని మళ్ళా ఆయనకే గుర్తు చేయాలా? నువ్వు అలా చెప్పావు. వాక్యం మన నోటు మాటగా ఏదైనా మనం సందర్భానుసారంగా వాక్యానుసారంగా ఏదైనా ఒక మాట మనం ఎత్తుకుని మనం కలిపి ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ రెఫరెన్స్తో సహా నువ్వు చదివినట్టు నోట్లో పెట్టేసుకుని, హృదయంలో పెట్టేసుకుని అదే నీ ప్రార్థనలో కొనసాగించడం అనేది ఎంతవరకు అంటే, నేను అన్నది ఏంటంటే చేయడం తప్పని నేను అనను, కానీ దేవునికి తెలియక మనం చేస్తున్నామా? అక్కడ ఆ వాక్యం రాయబడి ఉందని దేవునికి తెలియక మనం చేస్తున్నామా? చెప్పండి. లేదా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ రెఫరెన్స్ ఎత్తండి అని బైబిల్లో దేవుడు రెఫరెన్స్ ప్రకారంగా ఎప్పుడైనా వాక్యం దేవుడు చెప్పాడా మనకి? చెప్పండి. ఆయన రాసినప్పుడు అంతా ఒక క్రమం ప్రకారంగా, ఒక చరిత్ర ప్రకారంగా రాస్తే బైబిల్ పండితులు మనకు అర్థం కావడం కొరకు సులువైన రీతిలో అధ్యాయాల్ని వచనాల్ని పారాగ్రాఫుల్ని విడదీసి మనకు అర్థమయ్యే రీతిలో కోట్ చేశారు వాళ్ళు. ఇవన్నీ మన కోసం. ఏమండి, పరిశుద్ధాత్మనికి తెలియదా ఎక్కడే వాక్యం రాయించారో, ఎక్కడే వాక్యం ఉందో? ఈరోజు కొంతమంది మనం ఏం చేస్తామో తెలుసండి, దేవుని ఎదుట నాకు ఆ వాక్యం వచ్చు, నాకు ఈ వాక్యం వచ్చు, నాకు అక్కడ రెఫరెన్స్ తెలుసు, నాకు ఇక్కడ ఇలాగున మనం దేవుని ఎదుట మనం మెప్పించుకోవాల్సిన అవసరం లేదండి. ఇది ప్రియులారా, ఒక గొప్ప దైవజనులు ఈ వాక్యం వివరణ చెప్పారు. గొప్ప దైవజనులు. నేను ఆలోచించినప్పుడు ఇది కరెక్టే, నిజమే, బైబిల్లో రాయబడిన రెఫరెన్స్ అన్నీ దేవుడిచ్చినాయి కాబట్టి మనం దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలి దేవుడికి? అయ్యా నా బలహీనత, అయ్యా నేను రోగినయ్యా, ఇదిగో బలహీనయ్యా, బలపరచు. ఆరోగ్యం లేదయ్యా, ఆరోగ్యమే, అంతే. ఆత్మ లేదయ్యా, ఆత్మని. నాలో పాపం ఉందయ్యా, నన్ను పరిశుద్ధపరచు. విస్తరించి మాట్లాడతారు కొంతమంది, విస్తరించి ప్రార్థన చేస్తారు. పిల్లల విస్తరించి ప్రార్థన చేయడం వల్ల ఆయన వింటాడు అనుకుంటారు కొంతమంది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను ఈ వాక్యం అంటే, మనల్ని మనం దేవుని ఎదుటికి ఎలా తెచ్చుకోవాలో,
మనల్ని మనమే దేవుని ఎదుటికి ఎలా తీసుకురావాలో, మనల్ని మనమే దేవుని ఎదుట ఎలాగో సిద్ధం చేసుకోవాలో, మనల్ని మనం తగ్గించుకోవాలో పరిశుద్ధాత్ముడిచ్చిన ఈ ఉపదేశం. ఈరోజున ప్రియులారా, సుంకరి తనలో ఉన్న దాన్ని, తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. కానీ పరిసయ్యుడు ఆ దొంగలను తీసుకున్నాడు తన ప్రార్థనలో, వ్యభిచారాలను తీసుకున్నాడు తన ప్రార్థనలో, తన ప్రార్థనలో అన్యాయస్తులను తీసుకున్నాడు తన ప్రార్థనలో, ఇంకా ఎంతోమంది ఇతరులు అంటే అందరిని తీసుకున్నాడు ప్రార్థనలో. ఏమండి? మూడోది, నాలుగోది, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడని తన యోగ్యతలను కూడా తీసుకుంటున్నాడు ప్రార్థనలో. 5వ విషయం ఏంటి తెలుసు? 6వ విషయం ఏంటి తెలుసండి? నేను 10వ వంతంతా, దశంభాగం అంతా నేను నీకు చెల్లిస్తున్నా, నా సంపద అంతటిలోనూ 10వ వంతు చెల్లించుచున్నానని దేవుడికి చెప్తున్నాడు. అర్థమైందండి? ఆయనకి తెలీదా ఎవరంత ఇస్తారో? ఆయనకు తెలీదా? ఆయన ఏం చెప్పాడు? కుడి చేతితో ఇస్తే, అలాగే అన్నారా దేవుడి వాక్యం? అర్థమైందండి? కొంతమందికి ఇచ్చింది చెప్పకపోతే కోపం, కొంతమంది వీళ్ళు ఇది చేశారు, నేను ఇది చేశాను, మేము ఇది చేశానని సంఘంలో చెప్పకపోతే కోపం అండి. చెప్పించుకోవాలి, చెప్పుకోవాలి. మీరే ఇచ్చారా? ఏమండి? ఇప్పుడు అది ఏమైపోయి, అందుకే మన సంఘంలో ఎవరేమి ఇచ్చినా ప్రార్థన చేసి దేవునికి అప్పగించి పరిచర్యలకు ఉపయోగిస్తాం. ఎవరి పేర్లు వ్రాయబడో, ఎవరి పేర్లు చెప్పబడో, ఏదో సందర్భానుసారంగా ఎవరైనా ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ యొక్క నమ్మకాన్ని బలపరచడానికి ఎప్పుడైనా పలానా వాళ్ళు అది చేశారు ఆ రోజు అని చెప్పడం తప్ప ఎప్పుడో. అంతేగాని ప్రియులారా, ఇచ్చిన దాన్ని వెంటనే వీళ్ళు ఇచ్చారు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎడమ చేతితో ఇస్తే అలాగే ఉందని మళ్ళీ చేతులు మారిన మళ్ళీ నన్ను అడుగుతారు, ఏం రాయబడి ఉందే? కుడి చేతితో ఇస్తే, ఎడం చేతికి ఎవరు కుడి చేతితో కదా మనం ఇవ్వాలి. కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు. చేసింది. ఈయన ఏమంటున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి? నేను 10వ వంతు నా రాబడి అంతట్లో. ఇప్పుడు ఇతను పక్కన ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, ఈ సుంకరి పరిసయ్యుడు పక్కన ఇంకొకడు మామూలుగా వీళ్ళిద్దరు కాకుండా మూడోవాడు ఉన్నాడు. ఈ ప్రార్థన వింటాడా లేదా? చెప్పండి, వింటాడు. ఓహో, ఇతనిచ్చిన కానుకే అనుకుంటా మొత్తం ఇంత మందిరం కట్టాడు పాస్టర్ గారు, ఇతనిచ్చిన కానుకే అనుకుంటా, వీళ్ళిచ్చిన కానుకే అనుకుంటా ఇంత సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు అని. ఇప్పుడు ఏమైపోయింది? మహిమ ఎక్కడికి పోయింది? దేవుడికి చెందవలసిన మహిమ ఎక్కడికి పోయింది? టర్న్ అయిపోయింది కదా, టర్న్ కొట్టేసింది కదా. ఓహో, వీళ్ళ చేస్తున్నారు అనుకుంటా, ఈవిడ చేస్తుంది అనుకుంటా, ఈమె చేస్తుంది అనుకుంటా అని ఏమైపోతే విన్నవాళ్ళు చెప్పండి ఒకసారి. అందుకే ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు ఎవరు ఏది చేస్తున్నారో చూసిన దేవుడు రహస్యమందు నీకు నీ బిడ్డలకి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. ఇవ్వకుండా ఉండడు దేవుడు. కానీ మనం ఏం చెయ్యాలి? పబ్లిక్ అవ్వకూడదు, రహస్యంగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రహస్యంగా ఉండమని చెప్తున్నాడు కనుక మనం రహస్యంగానే ఉండాలి. స్తోత్రాలు చెప్పండి. ఈ రోజున ప్రియులారా, సుంకరి ప్రార్థనకి పరిసయ్యుని ప్రార్థనకి వ్యత్యాసం, డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యన ఉన్న తేడాన్ని మనం గమనించండి. తనకు తానే దేవుని ఎదుట బతిమాలుకుంటున్నాడు ఈ సుంకరి. అయ్యా, పాపినైనా నన్ను కరుణించు అంటున్నాడు. కానీ పరిసయ్యుని ప్రార్థన అలా లేదు. అనవసరమైన మాటలు. అయ్యా, నాలో లోపం ఉంటే సరిచేయి, నాలో పాపం ఉంటే కడుగు, నన్ను పరిశుద్ధపరచను, తనకు తానే మొరపెట్టుకోవాలి తప్ప ఎప్పుడు ప్రియులారా శుద్ధీకరణలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు అందరూ మోకరించండి, పలానోళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని అప్పుడు చెప్తాం. అప్పుడు అందరి కోసం, అప్పుడు వాళ్ళ కోసం చెయ్యాలి. అదే అంటున్నా, క్రమం అనేది. తనను ఎలా దేవుడి దగ్గరికి తెచ్చుకోవాలో, తనను దేవుని ఎదుట ఎలాగ నిలబెట్టుకోవాలో, తనను ఎలా కడుక్కోవాలో మొదట ప్రతి మనిషి తెలుసుకోవాలి. తర్వాత ఎదుటి వాళ్ళ కొరకు ఫస్ట్ మనం. అందుకే యేసు ప్రభు కూడా అన్నారు, నీ కంటిలో ఉన్న నొలుసుని తీయడం మానేసి ఎదుటి వాడిలో ఉన్న తోలాన్ని తీయడానికి
ప్రయత్నం చేస్తున్నావు. నిన్నే, అది కాదు, ముందు నీకే. ప్రభు బల్ల తీసుకున్నప్పుడు కూడా దేవుడు ఏం చెప్పారు? పౌలు గారు ఏమంటున్నారు? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు అది తనను తాను పరీక్షించుకోవాలి. లూకాసు సువార్త, మన మత్తయి సువార్త 18వ అధ్యాయము అది 14వ వచనమా, 14వ వచనమా? కాదమ్మా, అది మనం చదివిన తనను తాను 13వ వచనమా, 14వ వచనం అనుకుంటున్నా తల్లి. సుంకరి ప్రార్థన చేసిన తర్వాత, నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభు చెప్తున్నారు, తనను తాను తగ్గించుకున్నవాడు. వచనం చెప్పండి దేవుడా. మరి అదే కదా ఇందాక నేను చెప్తున్నాను నేను. చూడండి, ఎవరు తగ్గించుకున్నారు, ఎవరు హెచ్చించుకున్నారు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఎవరి ప్రార్థన దేవుడు వినలేదు. ఎవరిని నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు, ఎవరిని పాపుగానే దేవుడు ఉంచేశాడు. చూడండి ప్రియులారా, తనను తాను యోగ్యునిగా చేసుకున్న వాడిని దేవుడు అలాగనే వదిలేశాడు. కానీ తనలో ఉన్న తప్పుల్ని, తన పొరపాట్లను తెలుసుకుని తనను తాను సరిచేసుకున్న వాడిని ప్రియులారా ప్రభు నీతిమంతునిగా మార్చి వాని పాపాలు కడిగి ప్రియుల ఇంటికి పంపించాడు. ఈ రోజున తనను తానే తనను తానే మనల్ని మనమే మనం ఎదురుగుండా మనం ఆ వాక్యం తన్ను తాను అంటాం. ఎదుటోళ్ళైనా తన్ను తాను కాదు, నిన్ను నువ్వు తన్నుకో, నిన్ను నువ్వు కొట్టుకో, నిన్ను కొట్టుకో, దేవుని దగ్గర నిన్ను నువ్వు మెప్పించుకో. నీకు నువ్వే, ఎదుటోళ్ళ కోసం కాదు. తను తాను కొడతాను తిడతానని ముందు ఎదుటోళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది మన మాట. కాదండి, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం, నీవెలా ఉన్నావు, నీవే వ్యక్తిగతంగా నీవే. 19వ కీర్తన 24వ వచనమా 14వ వచనమా అక్కడ ఏమంటే తన పొరపాట్లను, 19వ కీర్తన 12వ వచనం, తన పొరపాటు కనుగొనగలిగిన వాడు ఎవడు? చాలండి. ఏమండి, తన పొరపాట్లని కనుగొనగలిగిన వాడు ఎవడు? తన పొరపాట్ల, ఎదుటోళ్ళ పొరపాట్ల? ఏమండి, ఇప్పుడు మనం ఎప్పుడు యోగ్యులుగా మార్చబడతాం? అది ఎదుటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, ఎదుటి వాళ్ళ విషయం చేయమన్నప్పుడు వేరు. కానీ మనం నేర్చుకున్నది ఏంటంటే మన కోసం మనం చేసుకోం. కానీ ఈ సుంకరిలా ఈ పరిచయులాగా ప్రార్థన మొదలెట్టగానే పాస్టర్ గారిని దీవించి ప్రభా, పాస్టమ్మ గారిని దీవించి ప్రభా, పిల్లల్ని దీవించి ప్రభా, సంఘాన్ని దీవించి ప్రభా, వాళ్ళని దీవించి ప్రభా. ఇది కాదండి. ముందు అయ్యా నీ ఎదుటికి వచ్చాను, నేను ఎదుట యోగ్యునిగా మారాలి, నేను బలహీనుడయ్యాను, నన్ను బలపరచు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను అభిషేకించు, మీ ఆత్మతో నింపు, మీ శక్తితో నింపని ఎవరికి వారే తనకు తానుగా దేవునికి అప్పగించుకోవాలి. ఆఖరి మాట ఏంటి తెలుసండి? ఆఖరి మాట యోబు అంటున్నాడు, 6వ అధ్యాయం ఆఖరి వచనం, 6వ అధ్యాయం 24వ వచనం, నాకు ఉపదేశం చెయ్యండి, నేను మౌనమై ఉంటాను. అది ఏ విషయంలో నేను తప్పిపోతునో నాకు తెలియచేయండి. ఏమండి, యోబు అంటున్నాడు, నేను మౌనంగా ఉంటాను, నాకు ఉపదేశం చేయండి. ప్రభువా నువ్వు మాట్లాడు నాతో. ఏమండి, ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ పొరపాటు ఉంది నాలో, నువ్వు మాట్లాడు, నన్ను సరిచేయి, నా పొరపాట్లు తెలియజేయ ప్రభువా. నీ వాక్యంతో ఎత్తిపెట్టు ప్రభువా, నీ వాక్యంతో నన్ను ఎత్తిపెట్టు ప్రభువా, నా పొరపాటు తెలియచేయని. నా ప్రియులారా, ఎవరికి వారే తన పొరపాట్లని దేవుని దగ్గర తెలియపరచమని అడగాలి. యోబు తన స్నేహితులతో అంటున్నాడు, నేను మౌనంగా ఉంటాను, మీరు చెప్పండి, ఎక్కడ తప్పిపోయానా, పడిపోయానా, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను పొరపాటు చేశానా అని తనను తాను ప్రియులారా నాకు చెప్పండి, నేను ఎలా ఉన్నానని తన జీవితాన్ని చూసుకుంటున్నాడు. కానీ ఎదుటోళ్ళ జీవితాలు చూడట్లా. ఈరోజు దేవుని ఎదుట అదండి సరైన భక్తి కలిగిన జీవితం. అందుచేత ఈ దినం మనం దేవుని ఎదుట ప్రియులారా మనల్ని మనమే
దేవునికి అప్పగించుకుందాం. ఒకరోజు యెషయా గారు దేవుని సన్నిధిలో ఒక దర్శనంలో నిలబడి దేవుని దగ్గర దేవదూతలు ఆరాధన చేస్తుండగా యెషయా పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యా నేను పాపిని. ఏమండి అక్కడ దేవుని అక్కడ ఏమంటాడంటే, నేను వినండి, అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని. అనుకుంటుని. చాలండి. ఇప్పుడు తను మొదట తన పాపాన్ని చూశాడా, ఎదుటోళ్ళు పాపాలు చూశాడా యెషయా? తన పెదవుల్లో దోషం ఉందని తనను చూసుకున్నాడా? అయ్యో వీళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి వాళ్ళతో పాటు నేను తప్పు చేశానని, వాళ్ళలాగా ఉన్నానని దేవుడు ఎదుట వాళ్ళని పోల్చుకుంటున్నాడా? పోల్చుకోవట్లా. మొదట నేను పాపిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని తను అనుకుంటూ, అప్పుడు అందరూ అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడు. వాళ్ళ వల్ల ఇలాగైంది, వాళ్ళ వల్ల ఇలా చేశాను, వాళ్ళ వల్ల ఈ స్థితిలోకి వచ్చాను, నీకు తెలీదా అని దేవుడి దగ్గర ఆదాం బొంకినట్టుగా బొంకల. ఆదాం ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చిన అవ్వే ఈ పండు తినిపించింది కానీ నాకు ఏ సంబంధం లేదని మొత్తం నేరం అంతా అవ్వ మీద మోపేశాడు. చెప్పండి. అందుకే యోబు గారు అన్నారు, ఆదాము చేసినట్టు తిరస్కారం మనం చెయ్యకూడదు. రొమ్ములో పాపం ఉంచుకొని ఆదాము చేసినట్టు తిరస్కారం చేయకుండా దేవుని ఎదుట మనం బ్రతిమాలుకుంటే మనము మనల్ని గూర్చి నిర్దోషత్వాన్ని పొందగలము. ఆమేన్. అందరు లేచి నిలబడి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయింది కనుక ముగిస్తున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా చేతులు చాపండి. వినిన వాక్యాన్ని బట్టి మనం ఈ రోజున దేవుని ఎదుటికి మనమే దేవుని ఎదుటికి తెచ్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా నోరు చాపండి, చేతులు చాపండి, నోరు తెరవండి. ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృప కలిగిన దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఒక చక్కటి ఉపదేశాన్ని తండ్రి అయ్యా మీరు మాకు వినిపింపచేసిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. నీ సన్నిధికి చేరి వస్తున్న మా జీవితాలు అయ్యా నీ సముఖంలో ఎలా మొరపెడుతున్నామో, ఎలా ప్రార్థిస్తున్నామో, ఎలా వెంబడిస్తున్నామో, మమ్మల్ని మీరు ఎలా తగ్గించుకుంటున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో తండ్రి అయ్యా మీరు తేటగా తెలియచేసిన దేవుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మరొకసారి మాతో మీరు మాట్లాడి అయ్యా మా జీవితాలు సరిచేసిన దేవుడా, నీకు స్తోత్రాలు. నీ మాట చేత మమ్మల్ని బలపరిచి ఉన్న దేవుడా, నీకు స్తోత్రాలు. అయ్యా వినిన వాక్యాన్ని బట్టి నాయన నీ సముఖంలో అయ్యా తీర్మానం చేసుకుని చుండగా తండ్రి అయ్యా ఈ స్థలంలో చేసుకున్న ప్రతి ఒక్కరి తీర్మానాన్ని అయ్యా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నీ సముఖంలో అయ్యా సమయోచితమైన కృప పొందుకుని ప్రభువా అయ్యా నీ సన్నిధిని వెంబడించే కృప దయచే నాయన. అయ్యా సమయోచితమైన కృపలో అయ్యా ప్రార్థించే అనుభవం మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుని అయ్యా నీకు స్తోత్రాలు. మా క్రియలను బట్టి, మా పనులు బట్టి నాయన, మా ప్రవర్తన బట్టి సరి చేసుకుని నీ సముఖంలో తగ్గింపబడి ప్రార్థన చేసుకునే భాగ్యము మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అటువంటి తీర్మానం కలిగిన ప్రార్థనలు మమ్మల్ని బలపరచండి అయ్యా, మా జీవితాలు బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నాయన మా జీవితాలు హెచ్చింపబడి ప్రార్థిస్తున్నామేమో నాయన. ఇదిగో ఈ రాత్రి మీరు మాట్లాడిన రీతిగా అయ్యా మేము సంపూర్ణంగా సరి చేయబడాలి అయ్యా. నీ సన్నిధిని వెదికేవారిగా ఉండాలి నాయన, నీ సన్నిధికి వెంబడించేవారిగా మేము ఉండాలి నాయన. అయ్యా నీ సన్నిధిలో మేము చేరి మమ్మల్ని మేము తగ్గించుకుని నీ సముఖంలో అయ్యా ప్రార్థించేవారిగా మేము ఉండాలి
ఉండాలి నాయన. అటువంటి కృపలు మమ్మల్ని బలపరచండి, నడిపించమని, నీ కృప అభిషేకముతో మమ్మల్ని నింపమని, చేరి వచ్చిన వారిని కూడా మీరు బలపరచండి, దీవించండి, ముందుకు నడిపించమని, ఆధ్యాత్మికంగా ఎదిగింపచేసి మీరే మహిమ తెచ్చుకోమని, అయ్యా రేపు జరగబోయే ఆరాధనకి మమ్మల్ని ఆయుక్తపరచమని, రేపు నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ మీరు మరలా సమకూర్చి మీరే మహిమ పొందుకొనమని యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి పరిశుద్ధపరిచి ఆయన సముఖములో యోగ్యులుగా నిలబెట్టును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఉదయకాలం